నచ్చితే నెత్తిని పెట్టుకుంటాం, నచ్చకపోతే తొక్కి పడేస్తాం అన్నటువంటిది చూపించి సక్సెస్ అయ్యారు మెగా అభిమానులు. 2014 నుంచి 18 దాకా తెలుగుదేశం పార్టీని పొగిడినటువంటి వాళ్ళలో మెగా అభిమానులు బలంగా ఉన్నారు. ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ సుదీర్ఘ పోరాటం 20-25 ఏళ్ల నుండి. బాలయ్య వాటికి నెగిటివ్గా వీళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు. అదొక కులపరమైనటువంటి పోరాటం లాగా సాగిందా, లేకపోతే నందమూరి వర్సెస్ మెగా అన్నటువంటి రూట్లో సాగిందా అంటే ఏ కోణంలోనైనా చూడొచ్చు. అయిపోయింది. 2014లో కలిసి ప్రయాణం అన్నటువంటిది ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి పోటీ, దానికి జనసేన మద్దతుతో ఒక బీజం పడింది, సెట్ రైట్ అయ్యింది. ఇద్దరు కూడా ఒకళ్ళనొక్కళ్ళు పరస్పరం అభినందించుకోవడం ప్రారంభించారు. ప్లస్ ఓట్లు కూడా ఆ రూట్లోనే ఉపయోగపడ్డాయి. 2019-18 టైంలో విభేదించి బయటకు వచ్చాక పవన్ కళ్యాణ్ని దారుణంగా ట్రోల్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా మీడియా కానీ వీళ్ళందరూ నేరేట్ చేయడం కానీ, ఆ టైంలో ఒంటరి అయిపోయారు మెగా ఫ్యాన్స్. ఆ టైంలో మీడియా ఎగనెస్ట్గా ఉంది, సోషల్ మీడియా ఎగనెస్ట్గా ఉంది. ఆ టైంలో కొంతమంది మాత్రమే అక్కడ సపోర్టింగ్గా ఉన్నటువంటిది. అలాగే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా లైవ్లు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త, ఒక్కొక్క టీవీ ఛానల్, ఒక్కొక్క పేపరు, ఒక్కొక్క రిపోర్టరు అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళందరి చేత సోషల్ మీడియాలో ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని పర్యవసానం పవన్ కళ్యాణ్ ఇష్యూ సోషల్ మీడియా ద్వారా సక్సెస్ అవుతూ వచ్చింది. తద్వారా అప్పుడు తెలుగుదేశం పార్టీ దెబ్బతింది. మామూలు దెబ్బ కాదు, దారుణమైనటువంటి దెబ్బతింది. 2019 తర్వాతన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతన జగన్ మీద కోపం వచ్చింది వీళ్ళకి. అంతకుముందు తెలుగుదేశం మీద కోపంతో జగన్ పట్ల పాజిటివ్గానే ఉండేవాళ్ళు. జగన్ మీద కోపం రావడానికి కారణం ఏదైతే సినిమా టిక్కెట్ల విషయం, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ని రెండో పెళ్ళి, 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు అంటున్నాడు అన్నటువంటి కోపం. అప్పటి నుంచి జగన్ మీద విపరీతమైనటువంటి ద్వేషం వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా జగన్ మీద విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకున్నారు. ఈ రెండిటి పర్యవసానం ఫైనల్గా అంటే అంతకుముందు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదని కోరుకునేటటువంటి మనస్తత్వం. 2009లో రాజశేఖర రెడ్డి దిగాలని కోరుకున్నారు, 2014లో జగన్ రాకూడదని కోరుకున్నారు, 2019లో జగన్ రాకూడదని కోరుకుంటూనే విడిగా పోటీ చేశారు తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు చేల్చడానికి. 2019 తర్వాత అది ఓపెన్ అప్ అయిపోయారు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మద్దతు ప్రకటించడం. ఇక అక్కడి నుంచి మళ్ళీ మెగా ప్లస్ నందమూరి ఫ్యామిలీస్ బంధాలు, బంధుత్వాలు లేదా వాళ్ళ మధ్యన స్నేహం పెరిగింది. కార్యకర్తలు కూడా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే దూరంలోకి వెళ్ళారు. తద్వారా ఘన విజయం మన సాధ్యమైంది. అంటే కలిస్తే మేము ఎవరినైనా కాపాడతాం, పైకి తీసుకొస్తాం, మాతో కలవకపోతే తొక్కేస్తాం, నారతీస్తాం, నాశనం చేస్తాం అని చూపించేటటువంటి ప్రయత్నం. సరే, ఈ ఇద్దరూ కలిసి ట్రోల్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ని, ఈ ఇద్దరూ కలిసి ట్రోల్ చేసినటువంటిది అల్లు అర్జున్ని. అయితే ఇద్దరు వాళ్ళ కెరీర్లో వాళ్ళ పరంగా బాగానే ఉంది. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి హిట్లు లేదా ఒకప్పుడు ఉన్నటువంటి టెంపో, ఆ ఇన్కమ్ పరంగా అయితే దెబ్బ కొట్టగలిగారు వీళ్ళిద్దరు. ఇప్పుడు అల్లు అర్జున్ అందుకని వెనక్కి తగ్గి మళ్ళీ మెగా కుటుంబం ఇళ్ళకెళ్ళి, వాస్తవంగా వాళ్ళకి ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళడం ద్వారా ఒక సంకేతం. వాస్తవంగా పుష్ప సినిమా ముందే వెళ్ళి వీళ్ళందరితో ఓసారి కలిసి ఉంటే కనుక వీళ్ళ ఇగో సాటిస్ఫై అయ్యేది. కానీ కలవలేదు, ప్లస్ ఆ పేర్లు తలుచుకోలేదు అన్నట్టు కోపం ఉంది. ఇప్పుడు దించగలిగాం, దారికి తేగలిగాం అన్నట్టుది, కానీ ఇంకా పూర్తిగా దిగలేదు, మిగతాది కూడా దించుతాం అన్నట్టు. అంటే ఫైనల్గా చిరంజీవి కోసం ప్రాణం పెట్టేవాళ్ళు చిరంజీవి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అయ్యి పవన్ కళ్యాణ్కి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరి సంగతి అయినా తేలుస్తాం అనేటటువంటి రూట్లోనే సాగుతున్నారు.